సార్ చుట్టూ ఉన్నది కూడా ఆయన మనుషులే సార్ అనేసరికి ఇంకా సీరియస్గా కామెడీ అది. లెజెండ్లో ఒక్కొక్క సీన్ కోసం ఒక్కోసారి చూసుంటాను, అన్నిసార్లు దాదాపు ఒక 10 సార్లు చూసుంటాను లెజెండ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నందమూరి బాలకృష్ణ గారు నటించిన లెజెండ్ మూవీ విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ లెజెండ్ మూవీ బోయపాటి శ్రీను గారి డైరెక్షన్లో వచ్చిన రెండో సినిమా. అటు బాలకృష్ణ గారికి ఇటు బోయపాటి గారికి రెండో సినిమా అనమాట. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చింది. అంతకుముందు సింహ వచ్చింది. సింహ చాలా పెద్ద హిట్ అయింది. బాలకృష్ణ గారికి నరసింహనాయుడు తర్వాత 9 సంవత్సరాలకేమో ఒక సింహ హిట్ పడింది. ఆ రేంజ్ హిట్. ఆ మధ్యలో వచ్చిన అల్లరి పిడుగు, విజయేంద్ర వర్మ, మహారథి అన్నీ కూడా ఒక మామూలు సినిమాలే, పెద్ద హిట్లు కాదు. బట్ సింహ పెద్ద హిట్ అయింది. ఆ నమ్మకంతోనే మళ్ళీ కూడా బోయపాటి శ్రీను గారికి డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిండ్రు. ఈ సినిమా కథ ఎలా ఉన్నా కూడా ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. కథ ఏముండదు, జస్ట్ వైజాగ్ నుంచి జగపతి బాబు గారు రావడం, అక్కడ నుంచి చిన్నప్పుడే బాలయ్య బాబుకి జగపతి బాబు గారికి క్లాష్ అవుద్ది, అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది. నువ్వు చెప్పినట్టు ఎలివేషన్స్, పీక్స్లో ఉండే డైలాగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో డైలాగ్స్ ఏమి రాసి ఉంటాడంటే అలాంటి డైలాగులు రాయడం ఒక పరశూరు బ్రదర్స్ గారికి మాత్రం సాధ్యము. వాళ్ళ తర్వాత మళ్ళీ అలాంటి ఒక డైలాగ్ రైటర్ వచ్చిందంటే అది ఈ సినిమాకి రాసిన రైటర్ అనమాట. ఆయన రత్నం గారు డైలాగ్స్ గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. ప్రతి ఒక్క దానికి ప్రాస కలిపి డైలాగులు రాసి ఉంటాడు. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను. ఈ సినిమాలో జగపతి బాబు గారి ఆయన క్యారెక్టరైజేషన్ అనేది హైలైట్గా ఉంటుంది. ఇగోకి అమ్మ మొగుడులాగా ఉంటాడు. ఇగో అంటే ఎట్టుంటుందంటే జగపతి బాబు గారు గడ్డం పెంచుకొని ఆయన డ్రెస్సు, జగపతి బాబు గారు ఒక ఫ్యామిలీ సినిమాలు చేసే హీరో. ఒక మావి చిగురు, శుభాకాంక్షలు, శుభమస్తు ఇలాంటి ఒక సినిమాలు చేసే హీరోని తీసుకొని వచ్చి బోయపాటి గారు ఒక విలన్ రేంజ్లో చూపించిండ్రు. చాలామందికి సినిమా స్టార్ట్ అయినప్పుడు అర్థం కాల జగపతి బాబు గారు విలన్ క్యారెక్టర్ చేయడం ఏంది అనేసి. బట్ ఆయన విలన్ లాగా కనిపించిన సినిమా ఉంది అంతఃపురము. సూట్ అవుతాడా లేదా విలన్ గా అని చాలామంది డౌట్ ఉండింది. బట్ ఆయన రఫ్ అండ్ టఫ్గా ఉండే క్యారెక్టర్ అంతఃపురం చేసిండు. దాంట్లో సూపర్గా ఉంటాడు అంతఃపురంలో. సో ఆయన కూడా సముద్రం కానీ అంతఃపురం కానీ గాయం అలాంటి సినిమాల్లో చేసిండు. బట్ ఈయన ఎలా చూపిస్తాడు అనేది జనాలకు కొంచెం డౌట్ ఉండింది. బాలకృష్ణ గారికి ధీటుగా ఆ రేంజ్ విలనిజం పండించగలడా అనే డౌట్ కూడా ఉన్నది చాలా మందికి. సూపర్గా చేసి ఉంటాడు బాలకృష్ణ గారు. చిన్నప్పుడే ఒక 10 మందిని చంపేస్తాడు అనమాట. అది ఆ సినిమాకి హైలైట్ అది. తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంకా గొడవలు వద్దని చెప్పేసి వాళ్ళ బామ్మ చెప్పడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అక్కడ దూరంగా ఉంటాడు. కానీ ఆయనకి తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు క్యారెక్టర్ కూడా బాగుంటుంది. చిన్న బాలకృష్ణ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఆయన అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాడు. ఆయన తర్వాత ఇండియాకి వస్తాడు. కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు, చిన్నోడా పెద్దోడా, ఇంటి నుంచి బయట పంపించున్నాడా అనేసి. ఇంటర్వెల్లో ఒకేసారి చిన్న బాలకృష్ణ గారు ఆపదలో ఉన్నప్పుడు పెద్ద బాలకృష్ణ గారు వచ్చి కాపాడే సీన్ ఉంటుంది చూసినవా. రామ్ లక్ష్మణ్ గారి ఫైట్స్, బోయపాటి గారి డైరెక్షను, ఎం రత్నం గారి డైలాగ్స్. బాలకృష్ణ గారి గుడి దగ్గర బాలకృష్ణ గారు ఫుల్ బ్లాక్ డ్రెస్ వేసుకొని సాలో కప్పుకొని ఉంటాడు అనమాట. నరసింహ నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేశప్రసాద్ కొట్టుంటాడు మ్యూజిక్. అంతమందితో ఫైట్, ఆ ఫైట్ హైలైట్ సినిమాకి. చూసిన వాళ్ళందరూ ఆ ఫైట్ గురించే మాట్లాడుకుంటారు. ఇంటర్వెల్ ఫైట్ ఏ రేంజ్లో ఉండాలో అంతకు మించి పెట్టిండు. జయప్రకాష్ రెడ్డి గారు ఆయనతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశ్వరరెడ్డి అన్నీ చేసినా కూడా ఈ సినిమాలో మెయిన్ విలన్ కాదు. బట్ ఆయన కూడా ఉంటాడు. ఆయన గంభీరం చూసి జయప్రకాష్ రెడ్డి గారు భయపడతాడు అనమాట. చలపతిరావు గారు గుండెల మీద చేసుకుని ధైర్యంగా తీసుకెళ్ళండి అన్నమాట. ఒక్కసారి తిరిగి చూసేసరికి నాకైతే ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా లెజెండ్ మూవీ లాంటి సినిమా మళ్ళీ బోయపాటి గారు డైరెక్షన్ చేసిన కూడా రాదనిపిస్తుంది. అఖండ వచ్చింది, కానీ లెజెండ్ లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ మళ్ళీ రాదేమో. ఆయనకి ఒక
జగద్వార్ గారికి బాలకృష్ణ గారికి మధ్య వచ్చే ఒక సీన్ ఉంటుంది అనమాట. అజయ్ గారిని తరుముకుంటా పోయి గుర్రం మీద పోయి లాక్కొని తీసుకొని పోతారు కదా. అక్కడ డైలాగులు వస్తుంటాయి, కంటిన్యూగా పంచ డైలాగులు వస్తూనే ఉంటాయి. ఫ్లూట్ జింక ముందు సింహం కాదు, భయపడితే భయపడటానికి ఓటు అనుకున్నావే, షూటర్ని కాల్చి పారేస్తానా కొడక, అది హైలైటా. గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ అనేసి అదొక డైలాగా. రే జై నిన్ను వదలరా అంటే అక్కడ కొన్ని డైలాగులు ఉంటాయా. తర్వాత వచ్చి ఆయన అజయ్ని తీసుకొని వచ్చి ఒక దిక్కు పడేస్తే అక్కడ దూరం సెక్యూరిటీ పనిచేసే వ్యక్తి ఆయన కూర్చొని తీసుకొచ్చి ఆయనకి వేసి కూర్చోబెడతాడు. ఆడ కూర్చొని కాలు మీద కాలేసుకొని పెట్టుకుంటాడు చెయ్యి. ఇక్కడ బాలకృష్ణ గారు టాటూ వేసుకుంటాడు అనమాట. హైలైట్ ఆ టాటూ, ఆ రుద్రాక్షమాల, బట్టలు అంతా సినిమాకి బాలకృష్ణ గారు గుర్రం మీద లేచి పోతా ఉంటే నరస్తాడు చూసినవా, ఏముంటుంది విజిల్స్ థియేటర్లో మోగిపోయినాయి. అదే హైలైట్ ఉంటుందా. తర్వాత వచ్చి అదే టైంకి జగపతి గారు వస్తారు, ఫుల్ గర్వంతో వస్తారనమాట. గర్వంతో వచ్చి మా వెంటనే గన్ను తీసుకొని, అవును మా రౌడిజం ఇంతే, మా ఇంట్లో కారం లేకుండా తినం, ఒంట్లో అహంకారం లేకుండా బతకమని చెప్పేసి ఆపోజిట్ క్యారెక్టర్గా సైలెంట్గా చేస్తుంటాడు. ఆ క్యారెక్టర్ హైలైట్గా ఉంటుంది, జగద్బాబు క్యారెక్టర్ హైలైట్గా ఉంటుందా. తర్వాత వచ్చేసి కళ్యాణి గారు ముగ్గురు పిల్లలు అనమాట. వాళ్ళ ఇంట్లోకి పోయి ఉయ్యాలని 2 ముక్కలు అయితే కొట్టడము. ఆ తర్వాత జగద్బాబు గారికి వార్నింగ్ ఇచ్చి ఇంకా 6 hours టైము, గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఉయ్యాల్లో పోయి కొట్టినప్పుడు మేడ మీద కత్తెట్టి పెడతానని కళ్యాణి ముఖం చూసి వదిలేస్తాడు అనమాట. ఒక ఇది జయప్రకాష్ రెడ్డి వాళ్ళ కొడుకులకు చెప్తాడు, మీ నాయన బతుకుతున్న బతుకు ఇప్పుడు అసలు బతుకే కాదు, 3 ఆడవాళ్ళు వేసిన అతుకు అనేసి. ఒకసారి చంపబోతే వాళ్ళ పెద్ద ఆవిడ అడ్డం పడింది, ఇంకోసారి చంపబోతే మీ అమ్మ అడ్డుపడింది, అట్లనే పెద్ద ఆవిడ అడ్డుపడుతుంది, 3 ఆడవాళ్ళు, ఇంకొకరి ఎవరిదో పేరు చెప్తాడు, ఎవరిదో తెలియదా, 3 ఆడవాళ్ళు వేసిన అతుకు అనేసి చెప్తాడు అనమాట. అస్సలు జగపతి బాబు గారికి బాలకృష్ణ గారికి వచ్చే సీన్లో చాలా హైలైట్ సినిమాకి ఎట్లా ఉంటాయి తెలుసా. కానీ ఎక్కడంటే బాలకృష్ణ గారు జగద్బాబుని కొడుతుంటారు, జగద్బాబు తిరిగి కొట్టారు అనమాట. అది ఈ సినిమాలో కొంచెం మైనస్. ఒక ఇంటర్వ్యూలో కూడా జగద్బాబు గారు చెప్పిండ్రు, ఎంతసేపుగా ఆయన నన్నే కొడతారు కానీ నేను తిరిగి కొట్టే అవకాశం బోయపాటి గారు నాకు అవకాశం వీలేదు అనేసి ఆయన ఒప్పుకున్నాడు అనమాట. మళ్ళీ అక్కడ ఏదో దీంట్లో ఇంకొక విలన్ ఉంటాడు, అక్కడ డైలాగ్స్ బెల్ల ఉంటాయి. ఆ మీటింగ్ ఆయన ఉంటాడు అనమాట, జయప్రకాష్ రెడ్డి పైన ఉండే ఒక ఆయన ఎంపీ, ఈయన ఎంపీ, జయప్రకాష్ రెడ్డి గారు ఎంపీ. ఆయనకన్నా పైన ఆయన ఒక ఆయన ఉంటాడు, జిత్తు బయటకు రావాలి అంటే పార్టీ అధ్యక్షుడు అనుకుంటా, మెయిన్ ఆయన. జగద్బాబు జైలుకి పోయి ఉంటాడు. టక్కున పోలీస్ ఆఫీసర్ వచ్చేసి జగద్బాబుకి సంఖ్యలు వేసి, సార్ మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ ఉంది ఏదన్నట్టు కోర్టులో తీసుకొని పోతే ఆ తర్వాత కూర్చొని పెడతాడు, జిత్తు బయటికి రావాలి. ఆయన మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు ఆయన కారులో దిగుతున్నాగానే ఆయన గొడుగు పడతాడు అనమాట. ఆ గొడుగు పట్టడము, ఆయన రావడము, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆయన వచ్చి కూర్చుంటుండగానే అంతకన్నా పెద్ద వ్యక్తి ఎదురు కూర్చోండేది. ఆయన కూడా ఇన్ఫాక్ట్కి నా వాచ్ ఇట్ అనుకుంటా ఉంటాను అనమాట, ఏదో సవర్దేయాలంట కదా, ఏదో సవర్దేయాలి, తత్ ఎద్ద వస్తుంది పాయింట్కి రా అని. అది సీరియస్గా కామెడీ ఉంటుంది అనమాట. అక్కడ ఎంపీ ముందు కొట్టే డైలాగులు, నీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తాను నేను ఒకటికి ఎదిరినా ఒకటి నాకు ఎదురొచ్చినా తొక్కి పడేస్తా, వాడికే రిస్క్ అని చెప్పేసి అక్కడ కొట్టే డైలాగులు. ఎంపీని కొట్టడం ఏంది, మీ ఇంటి పని మనిషి అనుకుంటున్నా, తత్ ఎద్ద వస్తుంది పాయింట్కి రా అనేసి అక్కడ కొట్టే డైలాగులు కొట్టేసి అటు నుంచి రౌండ్కి తిరుక్కొని వస్తూ ఉంటాడు అనమాట. సూర్యుడు చంద్రుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ సూర్యుడు చంద్రుడు సాంగ్ స్టార్ట్ అవుద్ది. దేవశ్రీ ప్రసాద్ కొట్టిన ఆ మ్యూజిక్, ఆ సాంగ్ నేను ఎన్నిసార్లు విని ఉంటానంటే, ఈజ్ ద లెజెండ్, ఓకే ఈజ్ ద లెజెండ్. అసలు లెజెండ్ సినిమాకి దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటారా అని అనుకున్నా. నేనైతే మణిశర్మని పెట్టుంటే బాగుండు కదా అనుకున్నా ఫస్ట్లో. ఎందుకంటే ఆయన సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, చెన్నగారు, దేవశ్రీ ప్రసాద్ అదే తులసి కొట్టిండు. కానీ ఎందుకో లెజెండ్ మూవీకి వచ్చేసరికి బాలకృష్ణ గారి రేంజ్కి దేవశ్రీ ప్రసాద్ గారు కొట్టగలరా అనుకున్నాము. కానీ దుమ్ము రేపేసిండు దేవశ్రీ ప్రసాద్. ఆయన మ్యూజిక్ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. జగపతి బాబు క్యారెక్టర్ ఒక హైలైట్ అంటే ఆయన మ్యూజిక్ కూడా ఒక హైలైట్.
సాంగ్స్ కూడా హైలైట్గా ఉంటాయి. ప్రతి సాంగ్ సూపర్గా ఉంటుంది. ప్రతి సాంగు సూపర్గా ఉంటుంది. ఇంకొక రాలేదనుకుంటా బోయపాటి మళ్ళీ రాలేదనుకుంటా బాలయ్య దేవశ్రీ ప్రసాద్ మళ్ళీ ఇంకా రాలే. వస్తే బాగుంటుంది. అఖండకి తమన్నా అఖండకి తమన్నా కొట్టింది. సో ఇంకొకటి ఉంటుంది, రాధిక ఆప్టేని కత్తితో పొడిచి ట్రాక్ పైన కూర్చోబెట్టి ఏమి సీన్ అదే. ఆడ నుంచి ఒక్క నిమిషం 5 నిమిషాలు అయిపోయిందమ్మా అని చెప్పి ఫైట్ చేస్తుంటాడు చూసిన. ఒక పక్క అప్పుడు కొడతాడనమాట జగత్ బాబు బాలకృష్ణని, ఆమెని రాధికాని ఎత్తుకొని ఉంటాడు అనమాట. అప్పుడు తిరిగి కొట్టలేకపోతాడు, అప్పుడు కొడతాడు. ట్రాక్ మార్చే ఆయుధాన్ని తీసుకొని కొడతాడు. ఆ సీను హైలైట్ సీను. ఇటు అజయ్ని కింద పడేసి తొక్కేసి కాలు మీద గొంతు మీద కాలు పెట్టే సీను అక్కడ డైలాగులు హైలైట్. తర్వాత ఒక సితార సీన్ ఉంటుంది అనమాట. కడుపుతో మావయ్యనమ్మ సితార కడుపుతో ఉన్నప్పుడు ఆనంద్ మంచి సమీర్ ఆమెకు అబార్షన్ చెప్పాలని చూస్తే అక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అక్కడ లేడీస్ గురించి ఒక డైలాగులు కొడతాడు. హైలైట్ సినిమాకి హైలైట్ సీన్. ఇది కూడా ఒకదానికి మించి ఒకటి హైలైట్ అవుతూనే ఉంటాయి. నీకు ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగలేదు అని చెప్పే విధంగా ఉండదు అనమాట లెజెండ్లో. బోయపాటి గారు బాలయ్య కోసం రాసేటప్పుడు ఆయనకి ఏమొద్దో తెలీదు. అలాంటి స్టోరీలు అలాంటి సీన్లు వచ్చేస్తాయి. మిగతా వాళ్ళకి ఆ రేంజ్ ఉండదు, కానీ బాలయ్య కోసం అంటే అలాంటి సీన్లే రాస్తారు. అలాంటివి వచ్చేస్తుంటాయి ఆయనకి. ఇది ఉంది చూసిన సితార కడుపుతో ఉన్నప్పుడు వచ్చే ఒక సీన్ వచ్చేసి, అంటే నెక్స్ట్ ఏం చేయాలా, జగద్బాబు జైలుకి వెళ్ళిపోయినరు, ఇప్పుడు మధ్యలో స్టోరీ నడవాలా, ఏం చేయాలా అనేసి బోయపాటి శ్రీను గారు ఇలాంటి ఒక లేడీకి సంబంధించిన ఒక సీన్ పెట్టాలనుకున్నాడేమో. తర్వాత స్టోరీ ఫ్యామిలీ తరపున కూడా కొంచెం ఎమోషన్స్ కావాలి కదా. తర్వాత ఇంకెవరితో స్టోరీ నడిపేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక ఐడియా వచ్చి పెట్టుండొచ్చు. సమీర్ గారిని కొట్టడము, మొగాడిని చూపించి వీడితే జై కాపురము అని చెప్పి చేయడము, తర్వాత లేడీస్ గురించి కొన్ని డైలాగులు, మంచి డైలాగులు. అంటే ఇలాంటి ఒక డైలాగులు అప్పట్లో మనము పోసాని కృష్ణమురళి గారు, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్షన్లో పెళ్లి చేసుకుందాం పవిత్ర బంధం ఆ టైంలో చూస్తుంటాం అనమాట. మళ్ళీ ఇలా అలాంటి డైలాగులు కొట్టడము బాగుంది. ఆయన జైలు నుంచి ఇంకా హైలైట్ సీన్ చెప్పు, జగద్బాబుకి బెయిల్ ఇప్పించి మరి ఇంటికి తెప్పిస్తాడు. ఆ బెయిల్ ఇచ్చింది అనుకుంటే బాలయ్య అమ్మ. ఆయన జైలు నుంచి అట్లా దిగుతున్నాగానే వెళ్ళి వాడు జైకి చెప్పు, జిత్తు వచ్చి జైలు ఇంట్లో కూర్చోన్నాడు అనేసి అంటే, సార్ మీకు బెయిల్ ఇచ్చింది ఎవరో తెలుసా? సార్ మీకు బెయిల్ ఇచ్చింది ఆయనే సార్ అనేసరికి ఒక్కసారి జగద్బాబు షాక్ అయిపోతారు. అది ఉంటుంది, విజిల్స్ మోగిపోతాయి థియేటర్లో. అది అట్టుంటే వాడిని అని చెప్పేసి ఆయనకున్న చుట్టూ ఉన్న మనుషుల్ని ఆజ్ఞాపిస్తారనమాట. సార్ చుట్టూ ఉన్నది కూడా ఆయన మనుషులే సార్ అనేసరికి ఇంకా సీరియస్గా కామెడీ అది ఇంకా హైలైట్గా ఉంటుంది. నేనైతే లెజెండ్లో ఒక్కొక్క సీన్ కోసం ఒక్కోసారి చూసుంటాను. అన్నిసార్లు దాదాపు ఒక 10 సార్లు చూసుంటాను లెజెండ్. ఆయన కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇంటర్వెల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ చాలా సార్లు చూడొచ్చు. సెకండ్ బాలకృష్ణ వచ్చిన తర్వాత, పెద్ద బాలయ్య వచ్చిన తర్వాత మెయిన్ లెజెండ్ సినిమా సీన్ల కోసం, డైలాగ్స్ కోసం చూడొచ్చు. డైలాగ్స్ మెయిన్, ఒక్కొక్క డైలాగ్ ఒక డైమండ్ లాగా ఉంటుంది అన్నమాట. ఎమరత్న గారు వచ్చిన డైలాగ్స్ అదే. సో ఇంకా తర్వాత చూసుకుంటే క్లైమాక్స్ వస్తుంది. ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఆ టైంకి జగద్బాబు వస్తాడు. ఆయన ఫుల్ వైట్ అండ్ వైట్లో, బాలకృష్ణ గారు అసలు చెన్నకేశ్వరుడు అంత అందంగా ఉంటాడు. దీంట్లో కూడా వైట్ అండ్ వైట్లో వచ్చేటప్పుడు అంత అందంగా ఉంటాడు. మీసాలు ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి. వచ్చి అక్కడ కొన్ని ప్రజలకు సంబంధించిన డైలాగులు కొట్టి జగద్బాబు గారు రావడము, వాళ్ళిద్దరు ఫైట్ జరగడము. అప్పుడు క్లైమాక్స్లో కూడా బాలకృష్ణ ఎక్కువ కొడతాడు జగద్బాబుని. జగద్బాబు తిరిగి కొట్టాడు. జగద్బాబు ఎప్పుడు కొట్టుంటాడంటే రాధికని ఎత్తుకొని ఉన్నప్పుడు ఒకసారి కొడతాడు అనమాట. అంతగా మించి కొట్టడు. బట్ జగద్బాబు గారు విలన్ క్యారెక్టర్ కూడా సూట్ అవుతారని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అదృష్టం కలిసి వచ్చింది. ఇంకా ప్రతి సినిమాలో ఆయనే. ఇంకా అటు తమిళ్లోనే చాలా ఛాన్సులు వచ్చినాయి, కన్నడలో వచ్చినాయి, మలయాళంలో వచ్చినాయి, తెలుగులో 2 సినిమాలకి ఆయన అటు మహేష్ బాబు దాంట్లో కానీ, రవితేజ దాంట్లో కానీ ఎన్నో ఛాన్సులు. జగద్బాబు గారు విలన్గా ఉండాలా,
అంతకుముందు ప్రకాశ్ రాజు ఉండేవాడు అనమాట ఆ క్యారెక్టర్కి. ఎక్కువగా. అదే జగపతి బాబు ఇంటికి పోయినప్పుడు అక్కడ కొన్ని డైలాగులు చెప్తాడు. మంచి తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకు మంచిది అనేసి అక్కడ కొన్ని డైలాగులు చెప్తాడు. తలకాయ ఎగరేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా, జనాన్ని తొక్కేస్తా అంటే తలకాయ కోస్తా గెట ఏమి చెప్తాడో బాలయ్య. కొట్టాడ ఉయ్యాలనిట్ట నరకతాడు చూసిన 2 ముక్కలు అయిపోద్ది. 6 hours టైం, గెట్ అవుట్ ఆఫ్ మై సిటీ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. జీవి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ పోయేసి జగపతి వారిని తీసుకొని వస్తారనమాట. బావా ఏంటి బావ ఇది, నీకేంటి బావ ఈ అవమానం అనేసి. అట్లా మళ్ళీ జగపతి రెండో తరం వస్తుంది కదా, జగపతి కొడుకులను కూడా వాళ్ళ ఇంటి మీదకి వచ్చిందని చెప్పేసి వాళ్ళకి తెలియకుండానే అక్కడక్కడ ఏలాడగట్టి ఉంటాడు అనమాట. చిన్న బాలకృష్ణ కాపాడేటప్పుడు ఆడ జయప్రకాష్ రెడ్డి డైలాగ్ చెప్తాడు. ఒక్కొక్కరిని ఒక్క చోట చంపేస్తుంటాడు. కమ్మీల లోపల ఆ కమ్మీల లోపల ఒక హాస్పిటల్ దగ్గర పైన కట్టేసి ఉంటాడు. అదంతా మనం ఈ బాలకృష్ణ చేసిండు అనుకుంటామా? పెద్ద బాలకృష్ణ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసిండు. జయప్రకాష్ రెడ్డి దగ్గర చెప్తాడు, కొడుకు సాగుతానైనా వాడికి అర్థమై ఉండాలి, అర్థం కాలా అని చెప్పేస్తే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. 1, 2, 3 అన్నట్టు చూపిస్తారు. ఆ కొడుకుని చంపింది నువ్వేనా అన్నట్టుగా జయప్రకాష్ రెడ్డి ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ సీన్లో జగపతి బాబు వెళ్ళిపోతాడు. నా ముగ్గురు కొడుకుల శవాల్ని వాళ్ళ మీద కాదు, వాడి మీద కాదు, వీడి శవాల మీద కప్పెడతానని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత బాలకృష్ణ ఎంట్రీ ఇస్తారు అనమాట. అప్పుడు వాళ్ళ కొడుకు దగ్గర డైలాగ్ చెప్తాడు చూసినా, వాడిని వేసేస్తాను అట్ట ఇట్ట అంటే ఏం చేసేది ఎట్టుంటాడో తెలుసా అనేసి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఒక పెద్ద అజయ్ని ఊరేగిస్తూ ఉంటారు అనమాట. ఊరేగిస్తున్నప్పుడు ఫుల్ పబ్లిక్లో అది వైజాగ్ సముద్రం పక్కన. అప్పుడు ఎట్టుంటాడో తెలుసా అనేసరికి ఒక బైక్, ఆ బైక్ని 5 లక్షలు పెట్టి రెడీ చేయించినాడు ఆ సినిమా కోసమని. బాలయ్య కోసమే స్పెషల్గా డిజైన్ చేశారు. లెజెండ్ అని రాపిస్తుంటాడు. బైక్ని షార్ట్లకు చూపిస్తారు అనమాట. ఆయన వచ్చి బైక్ ఎక్కడము, బైక్ నుంచి పై నుంచి తీసుకొని రావడము, ఆయన అనుచరులు ఒక గొడ్డలు ఇసిరేయడము, కత్తి కూడా డిజైన్ భలే ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, పట్టుకొని ఉంటాడు. పట్టుకొని ఉంటే ఇలా ఉంటాడు ఆయన, మీ నాయనకే ఆయన అంటే మీ నాయనకే ఇట్లా ఉండేవాడు, నువ్వేంది చంపేది అన్నట్టుగా చెప్తారనమాట. అది హైలైట్ సీను. నీకు అట్లా లెజెండ్లో చెప్పుకుంటూ పోతే ప్రతి సీన్ హైలైట్. మళ్ళీ కూడా రాదు బోయపాటి డైరెక్షన్లో. మళ్ళీ ఇంకో సినిమా చేసినా కూడా లెజెండ్ లాంటి సినిమా చేయలేరు వాళ్ళు. అఖండ ఉంది బట్ లెజెండ్ అంతా లేదు. అది ఒక దేవుడి పాత్రలో దేవుడి క్యారెక్టర్గా అట్టుపోయేసింది, కానీ కమర్షియల్గా పోలా. కమర్షియల్ మూవీ కాదు ఇది. బట్ లెజెండ్. నీకు ఇంకా చెప్పుకుంటే పాటలు ప్రతి పాటలు బాగుంటాయి. సూర్యుడు చంద్రుడు అనే పాట బాగుంటుంది. పెళ్ళిలో ఒక పాట ఉంటుంది, ఆ పాట చాలా బాగుంటుంది. నీకంటి చూపుల్లోకి అన్ని పాటలు బాగానే ఉంటాయి. పాటలు బాగుంటాయి. ఆడ కొడతాడు డైలాగులు, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని బాలకృష్ణ గారు. ఒకరు మాకు మంచి కోరి ముందుకు వస్తే మేము 10 అడుగులు ముందుకు వస్తాం, ఒకరు మా చెడు కోరి ముందుకు వస్తే 10 అడుగులు ముందుకు వస్తామని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు. 1 స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అని చెప్పి తొక్కతనంగానే రౌండ్గా విఎఫ్ఎక్స్ భలే చేస్తుంటారు. లెజెండ్ మూవీ గురించి, బాలకృష్ణ గారి గురించి, జగపతి గారి గురించి, బోయపాటి గారి డైరెక్షన్ గురించి, దేశుడు మ్యూజిక్ గురించి అన్నీ కూడా హైలైట్గానే ఉంటుంది అనమాట. అటు ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, ఇటు జనానికి మంచి చేసే మాది ఉంటుంది. ఒక మంచి సినిమా చేసిండ్రు లెజెండ్. నాకు బాగా నచ్చిన సినిమా. నేను దాదాపు ఒక జెమినీ టీవీలో 10 సార్లు చూస్తుంటాను. అయినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది. లెజెండ్ వస్తుందంటే అంత ఇంట్రెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఛానల్ పెట్టాం భయ్యా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.